హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి గెయిల్ ఇండియా లిమిటెడ్ అనమాట. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 391 వేరియస్ నాన్ ఎడ్యుకేటివ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 8th August 2024. ఇంకా 7th September 2024 ఈజ్ లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునేదానికి. ఫ్రెండ్స్, ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. గెయిల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఇక్కడ మనకి రిజిస్టర్ నుండి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనకి రిజిస్టర్ అండ్ ఎలా అయితే వస్తుందన్నమాట, ఇది లోడ్ అయితే అవుతున్నది. ఇక్కడ మనకి లేటెస్ట్ బ్రౌజర్స్ ఏదైతే ఉన్నాయి, ఫైర్ ఫాక్స్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఏదో ఒక పోస్ట్కి మాత్రం సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టాలంటే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్కి మీరు ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఒకసారి ఒక పోస్ట్కి మాత్రం సెలెక్ట్ చేసుకోగలరు. ఇంకో పోస్ట్కి చేయాలంటే మీరు మళ్ళీ లాగిన్ అయిపోయి వేరే పోస్ట్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అయితే పూర్తిగా అయితే వేసుకోవాలి. ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. సపోజ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే ఆ పోస్ట్కి సంబంధించి ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పోస్ట్ కోడ్ అయితే చూపెడుతుంది. ఇంకా అప్లికెంట్స్ ఫుల్ నేమ్ అనమాట. 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో పూర్తి పేరు ఇక్కడ టైప్ అయితే చేసుకోవాలి. మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైము. అలాగే ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇంకా కిందకైతే రావాలి. అలాగే జనరేట్ ఓటీపీ అని ఉంటుంది, వీటి మీద క్లిక్ చేసి ఓటీపీ అయితే వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ అయితే వచ్చిందనమాట. ఓటీపీ జనరేషన్ కోసం సబ్మిట్ చేసుకోవాలి క్యాప్చా ఎంటర్ చేసి. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ పోస్ట్ నేము, అలాగే క్యాండిడేట్స్ నేము, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వచ్చింది అనమాట. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే పైకి వెళ్ళి ఎడిట్ చేసుకొని తర్వాత టిక్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. మనకి మెసేజ్ కూడా వస్తుంది లాగిన్ పర్పస్ కోసం అనమాట. ఇక్కడ ఇది నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్లో గో టు అప్లికేషన్ అనేది అనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి 4 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, అలాగే డాక్యుమెంట్ అండ్ పేమెంట్ అనమాట. అలాగే కిందకి వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. పోస్ట్ని మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అదే. వేకెన్సీ విషయానికి సంబంధించి టోటల్గా 391 అయితే ఉన్నాయి. వాటిలో బిజినెస్ అసిస్టెంట్ ఒక 65 అయితే ఉన్నాయన్నమాట. అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అకౌంట్స్ అసిస్టెంట్ ఒక 13 దాకా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఆపరేటర్ బాయిలర్ ఒక 8 అయితే ఉన్నాయి. ఆపరేటర్ ఫైర్ ఒక 39 అయితే ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ టెలికామ్ అండ్ టెలిమెట్రీకి సంబంధించి ఒక 11 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అలాగే టెక్నీషియన్ అనమాట. టెక్నీషియన్ మెకానికల్కి సంబంధించి 39, అలాగే టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్లో ఒక 45, అలాగే ఎలక్ట్రికల్ బ్రాంచ్ టెక్నీషియన్ ఒక 44 అయితే ఉన్నాయి. ఇంకా ఆపరేటర్ కెమికల్కి సంబంధించి ఒక 73 ఉన్నాయి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్కి సంబంధించి ఒక 3 అయితే ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ ఒక 14 ఉన్నాయి. అలాగే జూనియర్ కెమిస్ట్ అనమాట 8 అయితే ఉన్నాయన్నమాట. అలాగే సూపరింటెండెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఒక 5 అయితే ఉన్నాయి. ఫోర్మ్యాన్ సివిల్ ఒక 6 ఉన్నాయి. అలాగే ఫోర్మ్యాన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఒక 14 ఉన్నాయి. అలాగే ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్లో ఒక 1 అయితే ఉంది ఒక పోస్ట్. జూనియర్ ఇంజనీర్ అనమాట మెకానికల్ కెమికల్లో అయితే ఉన్నాయి ఒక 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా దీనికి సంబంధించి మనకి బ్యాక్లాగ్ కూడా కొన్ని ఉన్నాయి, డైరెక్ట్ వేకెన్సీస్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఇక్కడ అలాట్ చేయడం జరుగుతున్నది. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అనమాట దానికి సంబంధించిన వాళ్ళు. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఫ్రెండ్స్, ఇక్కడ బిజినెస్ అసిస్టెంట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారన్నమాట. ఏజ్ వచ్చేసరికి 26 years అనమాట. యువర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఇంకా కూడా ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. దీనికి సంబంధించి మనకి బీబీఏ కానీ బీబీఎస్ కానీ బీబీఎం కానీ 55% మార్క్స్తో
విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. దాంతోపాటు 1 year పోస్ట్ క్వాలిఫికేషన్, అంటే ఒక డిగ్రీ అయిన తర్వాత ఈ యొక్క ఏరియాస్లో హెచ్ఆర్లో కానీ, ఫైనాన్స్లో కానీ, అకౌంట్స్లో కానీ, కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్లో కానీ, పర్చేజ్ స్టోర్స్, ఇలాగా సెక్రటరియల్ మార్కెటింగ్లో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, క్లరికల్లో కానీ ఏదో ఒక దాంట్లో మీకు ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా పర్వాలేదు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా అకౌంట్స్ అసిస్టెంట్కి సంబంధించి కూడా 26 years అయితే ఏజ్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. దీనికి సంబంధించి మనకి 3 years బీకామ్ అయితే కావాలి, 55% మార్క్స్ అయితే కావాలి, 1 year ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ప్రైవేటు లేదంటే గవర్నమెంట్ వాటిల్లో ఇవైతే రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. మీకు 90,000 రూపీస్ దాకా కూడా శాలరీస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఆపరేటర్ బాయిలర్కి సంబంధించి 10th with ITI అయితే ఉండాలన్నమాట. అలాగే 2nd class బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్ కూడా ఉండాలన్నమాట. లేదంటే గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ BScతో పాటు మీకు ఈ మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉండాలి, 55% మార్క్స్ ఉండాలి. ఇంకా 2nd class బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్ అయితే కావాలన్నమాట. 10th with ITI విత్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్, లేదంటే BSc విత్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్ ఉన్నా కూడా ఈ ఆపరేటర్ బాయిలర్ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే 1 year ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా అయితే కావాలన్నమాట. ఇంకా ఆపరేటర్ ఫైర్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ లేదంటే దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటు మీకు 6 months డ్యూరేషన్ ఆఫ్ ఫైర్మెన్స్ ట్రైనింగ్ కోర్సులో అయితే మీకు సర్టిఫికేషన్ అయితే ఉండాలి. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి టెక్నీషియన్ టెలికామ్కి సంబంధించి 10thతో పాటు మీకు ITI అయితే కావాలన్నమాట. ITI ట్రేడ్మెన్షిప్ లేదంటే కనుక నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఎలక్ట్రానిక్స్ లేదంటే టెలికమ్యూనికేషన్ ట్రేడ్లో మీకు ITIతో పాటు 10th class లేదంటే అప్రెంటిస్ చేసినా కూడా మీకు అప్లై అయితే చేసుకో. అయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్న అన్ని పోస్టులు కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట, ప్రైవేటు లేదంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో. అలాగే టెక్నీషియన్ మెకానికల్కి సంబంధించి కూడా ఈ డీజిల్ మెకానిక్లో కానీ, ఫిట్టర్లో కానీ, మెకానిస్ట్లో కానీ, టర్నర్ ట్రేడ్లో కానీ టెక్నీషియన్ మెకానికల్కి ఇదైతే కావాలన్నమాట ఫ్రెండ్స్. ఇంకా టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి కూడా 10thతో పాటు ITI లేదంటే కనుక అప్రెంటిస్ అయితే చేస్తుండాలన్నమాట ఇన్స్ట్రుమెంట్ ట్రేడ్లో. అలాగే మెకానికల్కి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. అయితే 2 years ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అనమాట. అలాగే టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా ITI లేదంటే అప్రెంటిస్ అయితే కావాలన్నమాట. ఎలక్ట్రికల్ లేదంటే వైర్మెన్ ట్రేడ్లో ఇంకా 2 years ఎక్స్పీరియన్స్ అనేది కామన్ అనమాట. ఇంకా ఆపరేటర్ కెమికల్కి సంబంధించి కూడా BSc సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, PCM చదువుకొని అయితే ఉండాలి. లేదంటే కనుక BSc కెమిస్ట్రీలో 3 years డ్యూరేషన్ చేసినా కూడా 1 year ఎక్స్పీరియన్స్తో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ల్యాబ్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా BSc కెమిస్ట్రీలో కనుక చేసి ఉంటే 55% మార్క్స్తో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి CA ICW లేదంటే MCOM లేదంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలన్నమాట. CA ICW లేదంటే కనుక మాస్టర్స్ డిగ్రీ, MCOM ఏదైతే ఉందో 2 years డ్యూరేషన్తో 2 years ఎక్స్పీరియన్స్ అనేది కామన్గా అన్నిటికీ అడుగుతున్నారనమాట. అలాగే జూనియర్ కెమిస్ట్రీకి సంబంధించి కూడా MSc కెమిస్ట్రీ అయితే కావాలి, 2 years ఎక్స్పీరియన్స్ అనమాట. దీనికి ఏజ్ వచ్చేసరికి 28 years అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కావాలి, హిందీ లిటరేచర్లో. అలాగే 55% మార్క్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా చదువుకొని అయితే ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఫోర్మెన్ సివిల్కి సంబంధించి డిప్లొమా ఇంజనీరింగ్ అనమాట. సివిల్లో 60% మార్క్స్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి కూడా డిప్లొమా ఇన్ ఇక్కడ కొన్ని బ్రాంచెస్ అయితే ఇచ్చారు. ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇలాగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విత్ మినిమం 60% మార్క్స్తో డిప్లొమా అయితే కావాలన్నమాట. 2 years ఎక్స్పీరియన్స్ అనేది కామన్గా అవసరమైతే అవుతుంది. అయితే దీనికి 33 years ఏజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫోర్మెన్ ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా ఎలక్ట్రికల్ డిప్లొమా అయితే కావాలి. ఎలక్ట్రికల్ లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో 60% మార్క్స్ కావాలి. 2 years ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది అనమాట. ఇంకా జూనియర్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి కూడా డిప్లొమా, ఈ మెకానికల్ దానికి సంబంధించినటువంటి ఒక సబ్ స్ట్రీమ్స్లో కనుక మీరు డిప్లొమా చేసి ఉంటే కనుక ఈ ప్రొడక్షన్లో కానీ ఇంకా ప్రొడక్షన్ ఇండస్ట్రీలో కానీ మెకానికల్ విత్ ఆటోమొబైల్లో కానీ ఇలాగా 60% మార్క్స్ డిప్లొమా చేసి 8 years ఎక్స్పీరియన్స్ అంటే జూనియర్ ఇంజనీర్ మెకానికల్కి అప్లై అయితే చేసుకో. అలాగే జూనియర్ ఇంజనీర్ కెమికల్కి సంబంధించి కూడా దానికి సంబంధించినటువంటి సబ్ స్ట్రీమ్స్లో డిప్లొమా చేసి 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే
దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మొత్తం మీద అన్నిటికి కూడాను 1 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఎవరికైతే ఆ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ఉన్నదో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పోస్ట్ మెన్షన్ ఇన్ టేబుల్ 2 పైన ఏదైతే ఇచ్చో దానికి సంబంధించినటువంటి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మెన్షన్ అయితే చేశారో, సపోజ్ జూనియర్ ఇంజనీర్ అవి తీసుకుంటే కనుక ఇక్కడ ఫోర్మెన్కి సంబంధించి బీఈ బీటెక్ వారు ఇన్ఎలిజిబుల్ అనమాట. అలాగే జూనియర్ కెమిస్ట్రీకి సంబంధించి పిహెచ్డి వాళ్ళు, ఇంకా జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి ఇక్కడ ఏదైతే ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ ఆపరేటర్ ఫైర్, అలా అకౌంట్స్ అసిస్టెంట్కి సంబంధించి సిఎస్డబ్ల్యూ హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అనమాట. క్వాలిఫికేషన్ విచ్ షాల్ అట్రాక్ట్ ఇన్ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్ అని ఇచ్చారు. సో అవన్నీ చూసుకొని దాని ప్రకారం మీరు అప్లై. అలాగే బిజినెస్ అసిస్టెంట్కి సంబంధించి పీజీ బీఈ బీటెక్ ఎంబీఏ పీజీడీఎం వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అనమాట. పైన ఇచ్చినటువంటి ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవాలి. సో మనం వాటిని సప్రెస్ చేసి అప్లికేషన్ అయితే పెట్టే అవకాశం అయితే లేదు. ఇక్కడ సప్రెషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ పొజిషన్ ఆఫ్ అటైనింగ్ హైయర్ క్వాలిఫికేషన్ షాల్ రెండర్ ద క్యాండిడేట్స్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరుగుతున్నది. సో ఆ పోస్ట్కి సంబంధించి ఏవైతే అక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారో దానికి సంబంధించి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. హయ్యర్ క్వాలిఫికేషన్ అనేది ఇన్ఎలిజిబుల్ అనమాట. మన ఏజ్ అనేది ఇక్కడ మనకి 7 సెప్టెంబర్ 2024కి అయితే మీరు చెక్ అయితే చేసుకోవాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 years అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. అన్నిటికి కూడా మనకి 90,000 నుంచి 1,38,000 రూపీస్ వరకు శాలరీ పర్టికులర్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ప్లస్ ఇంకా ప్లేస్మెంట్ అనేది ఇక్కడ గెయిల్కి అక్రాస్ ఇండియా అయితే వీళ్ళకి ఇవైతే ఉన్నాయన్నమాట. బ్రాంచెస్ ఎక్కడైనా కూడా వాళ్ళకి ఇది అవకాశం ఇచ్చే పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదనమాట. రిమైనింగ్ క్యాండిడేట్స్కి ఒక 50 రూపీస్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇందాక చెప్పినట్టుగా 26, 28, 33 years అయితే ఇచ్చారు. పోస్ట్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. 7 సెప్టెంబర్ 2024కి అయితే చెక్ చేసుకోవాలి. క్యాలెండర్ ఉంది, దీని నుంచి మొదట ఈ విధంగా అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఏజ్ అయితే డిస్ప్లే చేస్తారు, చెక్ చేసుకోవచ్చు. నేషనాలిటీ ఇండియన్ అనమాట. దీనికి అక్రాస్ ఇండియా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇంకా మీరు కనుక ఈ గెయిల్ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అయితే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే రిజర్వేషన్ కేటగిరీ యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఎస్సీ ఎస్టీ కానీ ఇవి ఇస్తే కనుక క్యాస్ట్ లేదంటే ట్రైబ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. జనరల్ కేటగిరీ అయితే ఏమి ఉండదు అనమాట. జనరల్ కేటగిరీకి ఏమీ అయితే ఉండదన్నమాట. ఓబీసీకి కానీ ఎస్సీ ఎస్టీకి ఇస్తే మాత్రం ఇక్కడ అది మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇక్కడ కిందకి రావాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఆర్ యూ ఇంటర్నల్ క్యాండిడేట్ ఆఫ్ గెయిల్లో మీరు ఏదైనా టెంపరీ కానీ లేదంటే ఏదైనా జాబ్లో ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే క్యాండిడేట్స్ అప్లికెంట్స్ నేమ్ ఇక్కడ వస్తున్నది చెక్ చేసుకోవచ్చు. ఫాదర్స్ నేమ్ అనమాట. మీకు 10th క్లాస్ రికార్డ్స్ వాటి ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ అనమాట. మ్యారీడ్, అన్మ్యారీడ్, విడోరా, డైవర్స్డ్, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. రిలీజియన్ మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ అవన్నీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి చూపిస్తున్నారు, మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఆప్షనల్ అనమాట, స్టోర్ మార్క్ లేదు. మీరు కనుక మీ యొక్క డిస్ట్రిక్ట్ మీ యొక్క జిల్లాలో మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే దాని నెంబర్ అయితే మెన్షన్ చేసుకోవాలి, లేకపోతే వదిలేయచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అయితే 3 అయితే ఇచ్చారనమాట, చూస్ చేసుకోవచ్చు. ఢిల్లీ, ఎన్సీఆర్, లక్నో, అహ్మదాబాద్, భోపాల్, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అంతవరకే ఇచ్చారనమాట. మనకి హైదరాబాద్ అయితే ఉన్నది, అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ మనం ఏదన్నా సెలెక్ట్ చేసుకునే అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు దగ్గరగా ఉన్నటువంటిది. ఇంకా ఎడిషన్ డీటెయిల్స్
ఆర్ యూ మెంబర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ, మీరు ఏమైనా కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. సేవ్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట. అడ్రస్ 1 ఇలాగే కరస్పాండెన్స్ అడ్రస్లో ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, కంట్రీ, స్టేట్, మీ డిస్ట్రిక్ట్ అనమాట. మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసి సరిపోతుంది, కిందకైతే వస్తుంది. లేకపోతే అది కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం మొదటి 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్, తర్వాత కూడా మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, మీరు ఏ పోస్ట్ అయితే ఇస్తారో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కంపల్సరీగా అయితే మీరు ఇక్కడ, అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా కంపల్సరీగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. 10th క్లాస్కి సంబంధించి బోర్డు ఏదైతే ఉందో, సపోజ్ సిబిఎస్ఈనా ఇంకా స్టేట్ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట 10th క్లాస్ సంబంధించి ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. ఎప్పుడు జాయిన్ అయ్యారో, ఎప్పుడు కంప్లీట్ అయితే మీరు చేసుకున్నారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, మీరు ఏ స్కూల్ కాలేజీలో చదువుకున్నారో మెన్షన్ చేయాలి. మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట, ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ చేసుకోవాలి. ప్లీజ్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. పర్సంటేజ్ అని ఒకటి మాత్రమే వచ్చింది. గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక మీరు దాన్ని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకోవాలన్నమాట. ఎంటర్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడాను ఇక్కడ బోర్డు సెలెక్ట్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. జాయినింగ్ అనమాట, ఎప్పుడు జాయిన్ అయ్యారో ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా. అలాగే ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, ఎంటర్ అయితే చేసుకోవాలి. మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ అనేది, ఇంకా పర్సంటేజ్ కూడాను ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. ఇంకా గ్రాడ్యుయేషన్కి సంబంధించి రౌండింగ్ ఆఫ్ మార్క్స్ నాట్ అలౌడ్ టు నెక్స్ట్ హయ్యర్ డిజిట్ అనమాట. ఇక్కడ రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు అనమాట. ఎగ్జాక్ట్గా వచ్చిన పర్సంటేజ్ అయితే వేసుకోవాలి. సపోజ్ 59.99 అంటే 60 వేయకూడదు అనమాట. డైరెక్ట్ 59.99% వేసుకోవాలి. డిగ్రీకి సంబంధించి ఇక్కడ మనం ఇచ్చిన పోస్ట్ని బట్టి ఇక క్వాలిఫికేషన్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. నేను ఇచ్చిన పోస్ట్ని బట్టి ఇది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. కంపల్సరీగా దీన్ని ఫిల్ అవుట్ అయితే చేయాలన్నమాట. ఇన్స్టిట్యూట్ నేమ్, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారో, ఇంకా మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్స్ వస్తాయి. మంత్ జాయినింగ్, ఎప్పుడు జాయిన్ అయ్యారో, ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారో ఇక్కడ పర్సంటేజ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. మనకి సంబంధించిన స్టార్ మార్క్స్ అయితే వస్తాయి, కంపల్సరీగా అవన్నీ మనం ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కిందకి రావాలి. సపోజ్ మీరు ఐటీఐ బేస్డ్గా అప్లై చేస్తూ ఉంటే 10th ఐటీఐ, లేదంటే డిప్లొమా బేస్డ్ అయితే 10th ఇంటర్ డిప్లొమా, లేదంటే 10th డిప్లొమా అవి మాత్రం వస్తాయి అన్నమాట. దానికి సంబంధించినటువంటి బ్రాంచెస్, స్ట్రీమ్స్ అన్నీ వస్తాయి. మీకు ఇబ్బంది అయితే ఏం లేదు, చక్కగా వాటిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా డూ యూ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే పెట్టుకోవచ్చు. డూ యూ హ్యావ్ మినిమం 2 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఇన్ లైన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనం ఏ పోస్ట్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకున్నామో దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కంపల్సరీ కావాలన్నమాట. ఎస్ అయితే పెట్టాలి. నో పెడితే మనం ఇన్ఎలిజిబుల్ అయితే అవుతాం, ఇన్ఎలిజిబుల్ అని వస్తుంది అనమాట. సో కంపల్సరీగా ఎస్ అయితే పెట్టాలి. హ్యావ్ యూ అప్లైడ్ ఇన్ గెయిల్ డ్యూరింగ్ లాస్ట్ ఇయర్, మీరు గత 2 సంవత్సరాలు గెయిల్లో వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టాలి ఈ యొక్క ఆర్గనైజేషన్లో, లేదంటే నో పెట్టాలన్నమాట. ఎక్స్పీరియన్స్కి సంబంధించి డూ యూ హ్యావ్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఆ యొక్క రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నదా అని చెప్పేసి ఎస్ పెట్టాలి. నో పెడితే కనుక మనం ఇన్ఎలిజిబుల్ అయితే అవుతాం. ఇవన్నీ ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ కంపల్సరీ కావాలి. యాడ్ న్యూ అనాలి, ఓకే అనాలి. మీన్స్ ఇలా అయితే వస్తుంది అనమాట. యాడ్ రోస్ అంటే ఏ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేశారో ఆ ఆర్గనైజేషన్ అనేది ప్రైవేటా, ఇంకా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పిఎస్యూనా, కంపెనీస్ యొక్క టర్న్ ఓవర్ క్రోర్స్లో అనమాట. కంపెనీస్ రెగ్యులర్ మ్యాన్ పవర్ ఎంత ఉన్నది అనేది ఎంటర్ చేసుకోవాలి. అప్రాక్స్గా వేసుకోవచ్చు అనమాట. మ్యాన్ పవర్ అంటే ఎంత స్ట్రెంత్ ఉన్నది, ఆ యొక్క మ్యాన్ పవర్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది. కంపెనీ రిజిస్టర్డ్ అండ్ ఎన్ఎస్సి, బిఎస్సి యొక్క రిజిస్టర్ అయ్యారా అని చెప్పేసి ఎస్ అయితే ఎస్, అది కనుక
పబ్లిక్ ఇష్యూకి వెళ్ళి ఉంటే కనుక ఆ కంపెనీ ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా మీ పోస్ట్ హెల్డ్, మీరు ఏ పోస్ట్ చేశారో, స్టార్ట్ సర్వీస్ ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారో, ఇంకా కూడా పే స్కేల్ సిటీసీ లేదంటే పే స్కేల్ మెన్షన్ చేయాలి. డిపార్ట్మెంట్ డిసిప్లిన్ అనమాట, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఏ డిసిప్లిన్ చేశారని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సేవర్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అప్లోడ్స్ సెక్షన్ అనమాట, ఫోటో అప్లోడ్ చేయాలి. ఇక్కడ టూల్ టిప్ ఉందన్నమాట, దీని మీదకి మౌజ్ మూవ్ చేస్తే ఇక్కడ మీకు లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో 3.5 x 4.5 సెంటీమీటర్స్లో అలాగా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకుని 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. క్లిక్ హియర్ అప్లోడ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇలాగ వస్తుంది. ఇక్కడ డ్రాప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఫైల్ అయితే సెలెక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే కిందకైతే రావాలి. ఇక్కడ ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు చూపిస్తుంది, ఫీజు లేని వాళ్ళకి SC ST వాళ్ళకైతే ఫీజు అయితే లేదనమాట, 0 ఫీజు, వాళ్ళకి 0 అని చూపిస్తుంది. కట్టాల్సిన అవసరం లేదు. ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే ఫీజు అయితే పే చేసుకోవాలి. ఐ సర్టిఫై దట్ ఐ ఆమ్ ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ PSU. మీరు కనుక ఈ PSUలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తామంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఈ రెండు కూడా డిక్లరేషన్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉన్నదని చెప్పేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రివ్యూ అయితే చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే కనుక ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు, అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఓకే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫీజు ఉన్న వాళ్ళకి ఈ స్టెప్కి ముందు ఫీజు అయితే వస్తుంది అనమాట, లేని వాళ్ళకి అయితే లేదు. 0 ఫీజు ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఎర్రర్స్ మిస్టేక్స్ ఉంటే బ్యాక్ బటన్ ఉంది, బ్యాక్ వెళ్ళొచ్చు అనమాట. లేదంటే అన్ని ప్రాపర్గా ఉంటే ఇక్కడ సబ్మిట్ అనే బటన్, దీని మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది అగ్రీ అనాలన్నమాట. ప్లస్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అనాలి. ప్రింట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు.